అత్తయ్య 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 లేవండి అత్తయ్య అత్తయ్య ఏమైంది అత్తయ్య ఏమైంది అత్తయ్య ఎందుకు పాపం చేసినయ్యా పాపం చేసిన అత్తయ్య ఏంటి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య లేవండి లేవండి అత్తయ్య లేవండి కూర్చోండి. ఏం చెప్పాలి బిడ్డ అయ్యో ఏం చెప్పాలి బిడ్డ నా కరం ఇట్లా గాలిపోయింది. కావేరి మనకి ద్రోహం చేసిందయ్యా, పాపిష్టది మనకు ద్రోహం చేసిందయ్యా. కావేరి ద్రోహం చేయడం ఏంటి అత్తయ్య? అవును బిడ్డ. ఏం మాట్లాడుతున్నారు? కావేరిగా అర్జున్ బాబుని పెళ్లి చేసుకుందటయ్యా. లేదు లేదత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. కావేరి కావేరి పెళ్లి చేసుకోవడం ఏంటి? అలా జరగదత్తయ్య. లేదు బిడ్డ, అది అలా కాదు. ఆయాల శివపురంలా నీ ప్రాణం మీదకి వచ్చిన రోజే కావేరికి అర్జున్ బాబుతో పెళ్ళైపోయిందటయ్యా. అప్పటి నుంచి ఇప్పటిదాకా కావేరి మనల్ని అబద్ధాలతోని నీకు తెలియనీయకుండా మనల్ని మోసం చేసుకుంటూనే వచ్చింది. అప్పుడే కాదయ్యా, అది ఇప్పుడు కూడా అర్జున్ బాబుతోని కలిసి ఆఫీస్ పని మీద పోలేదు. భార్య భర్తలుగా నా నోటితో చెప్పలేను. ఎట్లా చెప్పేది బిడ్డ నీకు? భార్య భర్తలుగా కలవనీకి ఆడికి పోయిండ్రు. నేను నెత్తి నోరు కొట్టుకునే ఇటువంటి ప్రమాదం ఏదో ఉంటదని అర్జున్ బాబుతోని పంపొద్దు పంపొద్దు అని నీకు ఎన్నోసార్లు చెప్పినా, కానీ నువ్వే వినలేదు. ఇప్పుడు చూడు గదెంత పని చేసి. ప్లీజ్, మీకు ఎవరి మాట చెప్పారో నాకు తెలీదు, కానీ దయచేసి ఇదేది కూడా నిజమై ఉండదు. కావేరి ఏదున్నా మనతో చెప్పకుండా ఎందుకుంటుంది? లేదు లేదు, ఇందులో ఏదో పొరపాటు ఉంటుంది. లేదు, నేనిన్నది అబద్ధం కాదు. నేను కన్నది నన్ను అబద్ధంలా బతికేటట్టు చేసింది. అయ్యాలగా అర్జున్ బాబు ఇంట్లో సత్యనారాయణ రథంలా కావేరి కూడా కూసుంది. మనకెవరో అబద్ధం ఫోన్ చేసిర్రు అనుకున్నాం గాని కావేరి చేస్తున్న ఈ మోసం బయటపడనీకే కేవలం మనకు ఫోన్ చేసి చెప్పిండ్రు. కానీ మనమే గది తెలుసుకోలేకపోయినాం శివ, తెలుసుకోలేకపోయినాం. లేదత్తయ్య, మీరేం చెప్పినా నేను నమ్మను. కావేరి తప్పు చెయ్యదు. కావేరికి అర్జున్తో పెళ్లి అవ్వదు. ఇది ఖచ్చితంగా అబద్ధమే. స్నేహాను వాగు. శివగారు, ఆంటీ చెప్పింది నిజం. కావేరికి అర్జున్ గారితో నిజంగానే పెళ్ళైంది. తను ఫామ్ హౌస్ కి వెళ్ళింది ఆంటీ చెప్పిన ఆ కారణంతోనే. నీకేం తెలుసు? ఇదంతా నువ్వెలా చెప్తున్నావు? కావేరి అర్జున్ గార్ల శోభనానికి గదిని డెకరేట్ చేసింది నేనే. నేనొక ప్రొఫెషనల్ ఫ్లోరిస్ట్ ని.
ఆర్డర్ వస్తే వెళ్ళాను. కావాలంటే ఇదిగోండి, మీరే చూడండి. పొంగే కెరటమా, అంతు చిక్కని కావ్యమా, మదిలో నిలిచినవ్వే తీరమా, చేతి కందని హృదయమా, పసిరి కలల గానమా, ఆత్మ చిలుక ఆశల రూపమా. అయ్యో అర్జున్, డ్రైవర్ త్వరగా పోనీ డ్రైవర్. అయ్యో భగవంతుడా, ఏంటయ్యా మా జీవితాలతో ఆడుకుంటున్నావు? ఏంటి నాకు ఈ పరీక్ష? అమ్మా భువన, నువ్వు కంగారు పడకు తల్లి. ఆ దేవుడు మనకు అన్యాయం చేయడు. చేయవలసిన అన్యాయం ఆయన చేస్తూనే ఉన్నాడు అత్తయ్య. ప్రేమించిన కావేరితో కలిపాడని సంబరపడే లోపే ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాడు. అన్ని అర్జున్ బాబుకేం కాదన్ని. ఇప్పుడు కావేరితో జీవితాన్ని చూడనివ్వకుండానే అర్జున్ బతుకును బలి తీసుకోవాలని చూస్తున్నాడు. అని లేదన్ని, ఏం కాదు. ఎందుకు అత్తయ్యా భగవంతుడికి నేనన్న నా బిడ్డన్న ఇంత ద్వేషం? ఎందుకు అత్తయ్యా, ఎందుకు? మా సంతోషాలను ఎప్పుడు ఏదోలా దూరం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నా బిడ్డను కూడా నాకు దూరం చేస్తే ఈ ప్రాణం మిగిలుండదు అత్తయ్యా, మిగిలుండదు. అన్ని ఎన్న అన్ని అప్పించి మాటలు. అర్జున్ బాబుకి ఏం అవ్వదన్ని. డ్రైవర్ త్వరగా పోనివయ్యా. అర్జున్ బావా, బావకి ఫోన్ చేయాలి. చెప్పు కావేరి. బావా, బావా ఒక్కసారి జల్దీ హాస్పిటల్ కి రా బావా. అర్జున్ బాబు విషం మింగిండు బావా. అర్జున్ బాబుని కాపాడు బావా. జల్దీ రా బావా, నాకు భయం అవుతుంది. ఏ హాస్పిటల్? సరు సరు, ఏ హాస్పిటల్ కి పోతున్నావు? పద్మజ హాస్పిటల్ అమ్మా. పద్మజ హాస్పిటల్ అంటే బావా, త్వరగా రా బావా. అర్జున్ బాబు మీకేం కాదు. అర్జున్ బాబు, అర్జున్ బాబు కళ్ళు తెరవండి. అర్జున్ బాబు, అత్తయ్య పదండి వెళ్దాం. ఏడికి శివ? కావేరి దగ్గరికి. శివ బిడ్డ,